ఐడ్రీమ్ వారికి నమస్కారము. ఈరోజు అనగా 24/7/2024 బుధవారము మా అన్నగారైన డాక్టర్ జి విశ్వనాథ్ రెడ్డి గారు ఐఎఫ్ఎస్ ఆఫీసర్, రిటైర్డ్, రాజస్థాన్ స్టేట్కి హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చేశారు. 14/7/2024 పరమపదించారు. ఈరోజు పెద్ద కర్మ జరుగుతున్నది. ఈ సందర్భంగా ఒక 2 వాక్యాలు చెప్పదలుచుకున్నాను. మా ఫ్యామిలీని కొద్దిగా అప్లిఫ్ట్ చేసింది నా దృష్టిలో 2 వ్యక్తులు. ఒకరు మా నాన్నగారైన సుబ్బిరెడ్డి గారు. అతను బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే బ్రిటిష్ గవర్నమెంట్లోనే అవార్డు పొందారు. ఆ రోజుల్లో మండలం అంతా కూడా అతన్ని ఊరేగించారు. అతను బాగా అప్లిఫ్ట్ చేశారు. ఆ తర్వాత మా దృష్టిలో మా అన్నగారు ఫ్యామిలీని అప్లిఫ్ట్ చేశారు. ఐఎఫ్ఎస్ సాధించి కొద్దిగా అందరికీ మంచి పేరు తెచ్చారు. అతని ఇన్స్పిరేషన్గానే మేమందరం కూడా చదువుకున్నాము. నేను ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను యోగవన యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. అలాగే మా పెద్ద సిస్టరు, ఆమె కూడా ఎంఫిల్, ఆమె హౌస్ వైఫ్. బట్ ఎనీవే, బిఫోర్ దట్ షీ వర్క్డ్ యాజ్ ఎ లెక్చరర్, ఎంటర్ప్రెన్యూర్. అండ్ ఇంకో సిస్టర్ కూడా ఎంఏ చేశారు. తమ్ముడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరు, అమెరికాలో ఉన్నాడు. దీనికి అంతటికి కారణం కూడా మా అన్నగారే. అలాగే ఈ సందర్భంగా మా అమ్మగారు, తమ్ముళ్ళైన మా మేమగారిని, వాళ్ళందరినీ కూడా మేము గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు నా పక్కన మా మామగారు కూడా మాకు సపోర్ట్ ఇచ్చి ఫ్యామిలీని అప్లిఫ్ట్ చేశారు. నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా అన్న ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఉంటే రాజస్థాన్లో వర్క్ చేసి, ఇండోనేషియాలో వర్క్ చేసి టైగర్స్ మీద బాగా రీసెర్చ్ చేశారు. టైగర్స్గా వర్క్ చేసి బహుశా ఆ ఇన్స్పిరేషన్తోనే డిపార్ట్మెంట్లో టైగర్గా వర్క్ చేసి టైగర్గానే చనిపోయారు. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా మా అన్న ఆత్మశాంతికి సహకరించినందుకు నమస్కారం. So I am Dr. Dwarkanath Reddy, Madanpalli Hospital Private Limited. We were running that hospital. Presently I am not running. And Vishwanath, our IFS, he was born before us and is too good a man, intelligent guy. When he completed his MSc, he has just talked to me, "Uncle, I will go for service commission examination." And that because of your intelligence, you will definitely get it. Go ahead, I told him. And he has got through that, and he worked in Rajasthan. All his work he worked in Rajasthan. That contact we missed during his period. And he is a nice, submissive and intelligent and cooperative, helping type. Very nice fellow. We missed a very, very dynamic boy in our family. So I extend my condolences to him and all his best to his family. Thank you. నేను మల్లికార్జునరావు, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్లో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ మరి హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్గా రిటైర్ అయ్యాను. జీవీ రెడ్డి నాకు 85 నుంచి 87 బ్యాచ్మేటు, డెహ్రాడూన్ మరి ముసేర్లో ట్రైనింగ్ అప్పుడు. తర్వాత వారు క్యారియర్లో కూడా ఎలా చేస్తున్నారని నేను క్లోజ్గా ఫాలో అవుతున్నాను. మా బ్యాచ్ మొత్తంలో ఈ టైగర్స్ విషయంలో ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని స్పెషల్గా ట్రైనింగ్ అయ్యి ఉల్లాస్కర్ గారి దగ్గర రీసెర్చ్ కూడా చేశారు. చాలా మంచి పని చేశారు, బాగా పేరు వచ్చింది. ఈజ్ ఎ సిన్సియర్, సింపుల్, హార్డ్ వర్కింగ్, ఆనెస్ట్ ఆఫీసర్. ఆయన నమ్ముకున్న ఈ వృత్తికి చాలా న్యాయం చేసి మన రణతంబూర్ నేషనల్ పార్క్ని ఒక దేశ స్థాయి కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకురావడంలో కృషి చేశారు. వారు ఇప్పటికీ చాలా ఈ టైగర్ కన్జర్వేషన్ విషయంలో 2 రాష్ట్రాలకి నాకు తెలిసి
అడ్వైజర్గా కూడా ఉన్నారు. ఇలాంటి వ్యక్తి సడన్గా చనిపోవడం మా అందరికీ బాధాకరంగా ఉంది. ఇప్పటికి కూడా ఆయన చక్కటి సేవలు అందిస్తున్న అలాంటి వ్యక్తి మరణించడం బాధపడుతున్నాం. ఒక గ్రేట్ పర్సన్ మా సర్వీసు కోల్పోయినందుకు మేము చాలా విచారం వ్యక్తం చేస్తాం. నమస్తే, నా పేరు శ్రీనివాసమూర్తి అండి. నేను 1987 ఐఎఫ్ఎస్ బ్యాచ్ నుంచి మధ్యప్రదేశ్ క్యాడర్లో పనిచేశాను. విశ్వనాథ్ రెడ్డి గారు నాకు సీనియర్ ఎస్వి యూనివర్సిటీలో, అక్కడి నుంచి పరిచయం. దాని తర్వాత సార్ మాకు పెద్ద ఐడియల్ అండి, ఎందుకంటే రణతంబోర్ను పడిపోకుండా కాపాడింది 1995లోనే చేశారు ఆ సారు. కంటిన్యూస్లో టచ్లో ఉంటాము, తొందరగా వెళ్ళిపోవడం బాగలేదు. GV Reddy was just not only an forest officer, but he was a change maker. He changed so many lives that personally myself, and I've seen my associate, my friends, juniors. So he instilled the seed of conservation. We were enthusiasts once upon a time when we were much younger. So we are just nature enthusiasts. But he put on the seed that how to conserve these things, how to be the pride of natural history. So he brought in a new perspective into our lives, and we are eternally grateful to him. It's a huge loss for us, both for personally and also for the conservation fraternity. But a few, I have seen just very few people like him in this world who have gone out of the way to help others and also the natural world. నేను ప్రవీణ్ అండి, రాజస్థాన్ క్యాడర్ నుంచి 95. అప్పుడు సారు మాకు మెంటర్ అండ్ గైడ్ రాజస్థాన్లో. మేము సర్వీస్ చేయడం కొత్తల్లో ఆయన పేరు విని ఆయన చేసిన కార్యాలని అనుకరిస్తూ ఇంతవరకు వచ్చాము. ఆయన సదా అందరి స్మృతిలో ఉండాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ సార్. ఉదయపూర్ వెళ్ళారు మీరు, మారుమూల ప్రాంతం. సార్ మీరు అక్కడ ఫుడ్ కానీ లేదంటే లాంగ్వేజ్ విషయంలో ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేశారా? లాంగ్వేజ్ అంటే నాకు అప్పుడు హిందీ వచ్చేది కాదు, కానీ అక్కడ మాహి డ్యామ్ అనేది 1960s, 70s కట్టిన దానివల్ల ఆదివాసీ వాళ్ళకు చాలా ఏరియా అంతా వాళ్ళు సబ్మర్జ్ అయిపోయింది. వాళ్ళకు ఎక్కువ తెలియదు. మాఫియాతో మీకు థ్రెట్ లేకపోయినా అక్కడ ఉన్న కొంతమంది బడాబాబు లాంటి వాళ్ళు ఎక్కడి నుంచో తెలుగువాడు వచ్చి మమ్మల్ని డామినేట్ చేస్తున్నాడని ఒక ఫీలింగ్ ఏమైనా తీసుకొచ్చారా? పేరు చెప్పకూడదు, కానీ ఒక పెద్ద ఎంపీ ఆయన పేరు మీద దగ్గర 83 హెక్టేర్ల మార్బల్ మైన్ ఆయన కోర్టుకు వెళ్ళాడు. సో కోర్టుకు వెళ్ళి ఆవేశం అనేది మన రాయలసీమ కొద్దిగా వాసనలన్నీ ఉంటాయి, దాన్ని బట్టి చెప్పారు. రాజస్థాన్లో 2 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, ఒకటి సరిస్కా, 2 రణతంబోర్. ప్రజలు అక్కడికి పోవాలంటేనే భయపడతారు, ఎందుకంటే అక్కడ ఎంత దారుణంగా ఉండేదంటే ఆ టైంలో ఫీల్డ్ డైరెక్టర్ను కొట్టేశారు. ఎస్పీ, కలెక్టర్, మేమందరము పార్క్ అంతా తిరిగి మొత్తం పార్క్ లో ఉన్న అన్ని అనిమల్స్ ని బయటికి పంపించాం. సార్ మీరు మీ డిపార్ట్మెంట్ అడవిని కాపాడుకుంటూ అడవిలో ఉన్న జంతువులను కాపాడుకుంటూ వస్తున్నా కూడా సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు వచ్చి జింకని సల్మాన్ ఖాన్ వాళ్ళు చేసింది ఎక్కడ అంటే, సల్మాన్ ఖాన్ వాళ్ళు షూటింగ్కి వెళ్ళి రాత్రి ఎక్కడో హోటల్లో ఉన్నారు. అక్కడ బిష్ణోయిస్ అని ఒక కమ్యూనిటీ ఉంటుంది, వాళ్ళు ప్రాణాన్ని వదిలిపెడతారు కానీ ఎవరిని. సో వాళ్ళు సల్మాన్ ఖాన్ ని వెంబడించి వాళ్ళు తరిమారు. ఇంచు బై ఇంచు ఎతికితే ఎక్కడో మ్యాట్ వేసింటారు కదా, మ్యాట్ కింద ఇంత బ్లడ్ శాంపుల్ దొరికింది. ఎంట్రుకలు 4-5 ఎంట్రుకలు దొరికినాయి. ఆ చనిపోయిన అనిమల్ ఎంట్రుకలు బ్లడ్ శాంపుల్ తో మ్యాచ్ చేసి ఫిక్స్ చేశారు. మీ వాళ్ళు అంత కష్టపడి పట్టుకున్నారు కదా, పట్టుకున్న తర్వాత కూడా కోర్టులో చాలా కాలం అది మన వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి మనం ఏ ఎవిడెన్స్ తీసుకెళ్ళినా వాటికి ఓన్లీ ఇది ఎవిడెన్స్ కాదు, మీరే చేసినారు, మీరే ఫ్యాబ్రికేట్ చేసినారు. లాస్ట్ ఫైనల్ గా ఏం జరిగిందండి? సల్మాన్ ఖాన్ కేసులో ఇప్పటికీ 5 కేసులు పెట్టారు, తప్పించుకున్నాడు. ఇప్పటికి కూడా అతని దగ్గర ఉన్న గన్, కానీ ఇప్పటికీ సల్మాన్ ఖాన్ ఈ జోధ్పూర్కి రావడానికి అతని దగ్గర ఒక 4-5 కోట్లు డబ్బులు పోయింది. కానీ మెసేజ్ ఏం పోయింది జనాలకి? సల్మాన్ ఖాన్ జైలుకి పంపించాలంటే కోర్టు అడుగుతుంది. సో కోర్టు దగ్గర మనం ఏమీ చేయాలి అంటే కాల్చమని ఎవరు చెప్పారు? ఆయన సార్ రండి సార్ మనం కాల్చుకొని చంపుదామో తిందామని అట్లే అంటే కాల్చారు, తిన్నారు కూడా. దాన్ని తినే లోపల ఏమైందంటే విలేజర్స్ మాత్రం స్ట్రాంగ్ పర్
బిష్నోయిస్ అని చాలా వాళ్ళు ప్రాణం ఇస్తారు. మీరు నంబరు 1-2 ఫొటోస్ ఉన్నాయి. ఆ తల్లి తన బిడ్డ పాలతో పాటు ఆ జింకలు కూడా పాలిస్తాయి. అంత ప్రేమ. 29 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. వాళ్ళ గురువు జంబోజీ మహారాజ్ అని ఆయన 29 సూత్రాలు చెప్పినాడు. అంటే వాళ్ళు ఎలాంటి క్రైమ్ కూడా చేయరు. క్రైమ్ చేయరు అనేది ఉండదు, మిగతాడే చేయొచ్చు, అనిమల్స్ చంపకూడదు. సార్ సాధారణంగా విలేజ్లో కానీ లేదా అడవుల్లో కానీ వెళ్తున్న టైంలో సడన్గా పులి ఎదురైందనుకో, అక్కడ మనం ఆగిపోవాలా లేదా దానికి బెదిరించాలా, లేదు మనం ఏ విధంగా ఎస్కేప్ అవ్వాలి? నేను చెప్తాను చూడండి. మన వాళ్ళు